జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతున్నటువంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో భాగస్వామ్యం అవుతున్నారు. అదే విధంగా ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా ఈ సమ్మెలో భాగస్వామ్యం అవుతున్నారా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొంటున్నారా? పాల్గొనాలని నిర్ణయించాం. వాస్తవంగా ఇది మే 20వ తారీఖున జరగాల్సింది. దేశంలో ఉన్న పరిస్థితుల రీత్యా అది జూలై 9కి వాయిదా పడ్డది. మే 20 జరిగే నాటికి కేవలం 3 సంఘాలు మాత్రమే ఆర్టీసీలో సమ్మె నోటీస్ ఇచ్చి ఉండే. పరిస్థితులు ఏమైనా జూలై 9కి మారిన తర్వాత ఇప్పుడు ఆర్టీసీ కార్మిక సంఘాలు 11 ఉంటే దాంట్లో 7 కార్మిక సంఘాలు ఇప్పుడు సమ్మె నోటీసులు ఇచ్చి సమ్మెకి సిద్ధంగా ఉన్నాయి. కార్మికులకు సమాయత్తం చేస్తున్నాయి. 2 కార్మిక సంఘాలు వివిధ రూపంలో సమ్మెకి మద్దతుగా కార్యక్రమాలు చేయడానికి ప్లాన్ చేసుకుంటారని ప్రకటిస్తున్నారు. ఆ రకంగా 11లో 9 కార్మిక సంఘాలు ఇప్పుడు కార్మికుల సమ్మెకి మద్దతుగా ఇస్తున్నారు. ఈ పాటికే ఉమ్మడిగానే ఒక కరపత్రాన్ని కార్మికుల్లో పెంచాం. అనేక చోట్ల మీటింగ్లు జరపడం, ప్రత్యక్షంగా కార్మికుల్ని కలిసి సమ్మె పట్ల వాళ్ళని ప్రోత్సహించి ఆ రకంగా సమ్మెలో తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఓకే, గత 6 సంవత్సరాలుగా ఆర్టీసీకి ఆంక్షలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. అసలు ఆంక్షలు ఉన్నాయా? ఉంటే వాటి యొక్క వివరణ ఏంటి? వాస్తవంగా 2019 55 రోజుల సమ్మె తర్వాత ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికోద్యమం మీద ఆంక్షలు విధించింది. డిసెంబర్ 1, 2019 నుంచి ఆంక్షలు ఉన్నాయి. కార్మిక సంఘాలను గుర్తించట్లేదు, కార్మిక సంఘాల రిప్రజెంటేషన్ తీసుకోవట్లేదు, కార్మిక సంఘాలతో బయలాటరల్ చర్చలు, ద్వైపాక్షిక సంబంధాలు లేవు, చర్చలు లేవు, ఏవైతే ట్రస్ట్లు ఉన్నాయో ట్రస్ట్ల బోర్డులు నియమించట్లేదు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ 2019 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చినాయి. ఆర్టీసీలు ఇప్పటికీ రాజకీయంగా ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అయినా ఆ పద్ధతి కొనసాగుతూనే ఉంది. సాధారణంగా జరుగుతున్న చర్చ ఏంటంటే ఆ రోజు ముఖ్యమంత్రి తన వ్యక్తిగత కక్షతోటో కారణ్యాలతోటో ఆర్టీసీ కార్మికోద్యమం మీద ఆంక్షలు విధించారు అనేది అంటున్నారు. కానీ వాస్తవం అది కాదు అనేది మేము చెప్పదలుచుకుంది. బయటికి కనబడుతున్న వ్యక్తి కేసీఆర్ గానే కావచ్చు, లేదా ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వమే కావచ్చు. మూలం ఏంటంటే అప్పటికే 2019లోనే కేంద్ర ప్రభుత్వం ఈ కోర్సుని ఆమోదింపజేసుకునే ప్రయత్నం చేసింది. ఆ రకంగా చర్చలు జరిపింది, వివిధ రాష్ట్రాలతో చర్చలు జరిపింది. ఆ చర్చలలో బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతినిధి కూడా పాల్గొన్నారు. కాబట్టి అక్కడ ఏమి ఫైనలైజ్ అవుతున్నాయో వాళ్ళకి అర్థమైంది, తెలుసు, ఏ మార్పులు తీసుకొస్తున్నారో తెలుసు. అట్లాగే 2019లోనే చట్టం కూడా పార్లమెంట్ ఆమోదం తీసుకున్నారు కాబట్టి రాష్ట్రపతి ఆమోదం తీసుకొని అమలు తేడానికి ప్రయత్నం చేశారు. 2020లో మిగతా 3 కోడ్లని తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేశారు. కాబట్టి వాటిని అమలు చేయడం కోసం అనే పద్ధతిలోనే కార్మిక సంఘాల మీద ఆంక్షలు వచ్చినాయి. దాంతోపాటు ఇప్పుడు ఏవైతే లేబర్ కోడ్లలో మెజారిటీ సంఘానికి కనుక 51% ఓటు రాకపోతే ఏం లేకపోతే కార్మిక సంఘాల మధ్య ఉండే వెల్ఫేర్ బోర్డులు వేయాలనే ప్రతిపాదన కూడా లేబర్ కోడ్స్ తీసుకొస్తున్న కోర్సులో ఉంది. ఇవన్నీ ఈ రాష్ట్రంలో అమలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రయోగశాలగా మార్చింది ఆర్టీసీని. ఇది అర్థం చేసుకోవడానికి కార్మిక సంఘాలు కూడా పూర్తిగా ఆ రూపంలో అర్థం చేసుకోవడంలో ఉన్న ఫెయిల్యూర్ వల్ల 6 సంవత్సరాల నుంచి అది కొనసాగుతుంది. ఇప్పుడు ఈ సమ్మె సందర్భంలో ఆ రకమైన చర్చను కార్మిక మధ్యలోకి తీసుకెళ్లి ఇది విధానాల పరంగా చూసినప్పుడు బీజేపీ ఏదైతే దేశంలో అమలు చేస్తున్న విధానాలు ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా, వాటిని అమలు చేసే క్రమంలోనే వాటిని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చేసరికి కొత్తగా నేనేం చేయట్లేదు కానీ అనొచ్చు, కానీ పాత ప్రభుత్వ విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేసిన పరిస్థితి ఉంది. అందుకని ఏవైతే లేబర్ కోడ్స్ ఇండైరెక్ట్ గా ఆర్టీసీలో అమలు చేసి ఇప్పుడు దేశం అంతా ఏదైతే తీసుకురావాలని చెప్పని అనుకుంటున్నారో అది గత 6 సంవత్సరాలుగా ఆర్టీసీ కార్మికులకు అనుభవం ఉంది. అందుకే మా మీద ఇంతకంటే ఏమొస్తుంది అనే భావం ఆర్టీసీ కార్మికులకు ఉండొచ్చు. ఎందుకంటే మా మీద ఆల్రెడీ రివోక్స్ ఉంది, 10 గంటల పెంపు ఉంది, మా ట్రస్ట్లను గుర్తించట్లేదు, మా జీతాలు ఇవ్వట్లేదు, మా జీతాలు పెంచట్లేదు, పెన్షన్ ఇవ్వట్లేదు, మేము ఇప్పటికే అల్లల్లాడిపోతున్నాం, ఇంకా ఈ కోర్స్ వల్ల మాకు వచ్చే నష్టం ఏంటని వీళ్ళు అనుకోవచ్చు. కానీ వచ్చే నష్టం ఏంటంటే, తీవ్రమైన నష్టం ఏంటంటే ఇవి దేశం అంతా అమలైన తర్వాత ఇప్పుడు మనం ప్రశ్నించేది ఏదైతే ప్రశ్నిస్తున్నామో రేపు ఈ ప్రశ్నించే అవకాశం కూడా లేకుండా పోద్ది. ట్రేడ్ యూనియన్లు ఉనికి ఏర్పడితే ఇప్పుడు ఆర్టీసీలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్స్ రద్దు చేసే అవకాశం కూడా వాటికి వస్తుంది. ఎందుకంటే ఏ ట్రేడ్ యూనియన్లో 1-2 సంఘాలు మేము ఇంకొకళ్ళు ఎవరైనా ఇచ్చిండో యాన్యువల్ రిటర్న్స్ కూడా ప్రాపర్ గా ఇస్తున్న పరిస్థితి లేదు. నిజంగా చట్టాలు పరిశీలించి రేపు రద్దు చేసే అవకాశం కూడా వాడికి వస్తే ఆర్టీసీలో ఉన్న అన్ని కార్మిక సంఘాలని ఒక కాలం పొడితో రద్దు చేసే హక్కు కూడా వాడికి వచ్చేదని, అందుకని ఇక్కడ ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఈ ఆంక్షలు వచ్చింది వ్యక్తుల ప్రమేయంతో కాదు, విధానపరమైన అంశంలో భాగంగానే వచ్చింది. ఆ ప్రభుత్వాలు కూడా ఆ విధానాలు అమలు చేయడానికి సిద్ధపడ్డాయి కాబట్టి వచ్చింది. ఇప్పుడు కూడా విధానపరమైన అంశాల పట్ల వ్యతిరేకంగా పోరాటం కార్మికులు చేయాలి, అందుకని ఈ సభలో ఉండాలని చెప్తున్నారు. అంటే కార్మికులకి మరియు ప్రభుత్వానికి అంటే సంస్థలకి మధ్యలో యూనియన్లు ఉంటాయి కదా, అధికారికంగా ఆర్టీసీలో ఎన్నికలు జరగడం కానీ అధికారిక యూనియన్ గా కానీ ఇప్పుడు ఏం లేవా? 2016లో గుర్తింపు ఎన్నికలు జరిగినాయి. 2018లో ఎన్నికల కాలం ముగిసిపోయింది. అప్పటి నుంచి ఎన్నికలు పెట్టాలని చెప్పి అడుగుతున్నాం. అప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 2019 బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలు జరపడానికి ముందుకు రాలేదు.
ఆ రకంగా ఏదో వాయిదాల పద్ధతిలో నడుపుకుంటూ వచ్చారు. 2021లో ఈ కార్మికోద్యమం పట్ల ఎన్నికలు జరపాలని కూడా డిమాండ్ ఉండే, కానీ చేయలేదు. ఆ సమ్మె అయిపోయిన తర్వాత సమ్మెని అడ్డం పెట్టుకొని కార్మికోద్యమం దెబ్బకొట్టి మొత్తం వాళ్ళు అనుకున్న విధానాలన్నింటినీ ఏవైతే కోర్ట్స్ ద్వారా ఇప్పుడు తీసుకొస్తారనుకుంటున్న ఏవైతే ఇప్పుడు ఉన్నాయో వాటన్నిటిని ఆర్టీసీలో అమలు చేయడానికి కావాల్సిన ప్రయోగం చేశారు. ఆ రకంగా కార్మికోద్యమాన్ని నిర్వీర్యం చేయడం కోసమే ఎన్నికలు జరపలేదు. అంటే ఎన్నికలు ప్రభుత్వం మారిన తర్వాత ఎన్నికలు పెట్టాలని మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పటిది ఎన్నికలు పెడతాం, కార్మికోద్యమాన్ని అనుమతిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు 19 నెలలు గడిచిపోయిన తర్వాత ఆ ప్రభుత్వం అటువంటి ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఎన్నికలను జరిపేది ఎన్నికలు కార్మిక సంఘాలకే కాదు, మేము నిర్వహించుకుంటాం. సీసీఎస్ ఎన్నికలు జరుపుకోవడానికి కూడా 3 ఏళ్ళు అయిపోయింది, కాలం అయిపోయి 2021లోనే అయిపోయింది. 3.5 ఏళ్ళు గడిచిపోయిన సీసీఎస్ ఎన్నికలు పెట్టి కొత్త పాలక మండలి వేసుకుంటామంటే కూడా ప్రభుత్వం అనుమతించట్లేదు, ఆర్టీసీ హామీలను అనుమతించలేదు. కార్మిక సంఘాల మీదనే కాదు, అది స్వతంత్ర సంస్థ సీసీఎస్, కార్మికులే నడుపుకుంటున్న సంస్థ. దానికి రాజకీయాలకి కార్మికోద్యమానికి ఏ సంబంధం లేదు. అదొక స్వచ్ఛంద సంస్థ, నడుపుకుంటున్న సంస్థ. దాని ఎన్నికలను కూడా జరగనీయకుండా అడ్డం పడుతున్నారు. ఇటు ఆర్టీసీ యాజమాన్యం అడ్డం పడుతుంది, అటు పాలకులు అడ్డం పడుతున్నారు. ఇది ఉన్న పరిస్థితి. ఇంకోటి అంటే మీరు అన్నట్టుగా సిఎస్ఏ సంబంధించి పెన్షన్ సంబంధించి పెన్షనర్స్, ఆర్టీసీ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారు జమ చేసుకున్నటువంటి ఖాతాలో డబ్బుల్ని కూడా ప్రభుత్వం వాడుకుంది అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి అందట్లేదు అని చెప్పేసి కొన్ని ఫిర్యాదులు వస్తా ఉన్నాయి. దానిపైన మీరు అంటే ఇక్కడ ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం వాడుకోలేదు, వాడుకుంది ఆర్టీసీ యాజమాన్యం వాడుకుంది. ఎందుకు వాడుకుందంటే ప్రభుత్వం నుంచి నాకు రావాల్సిన డబ్బులు ప్రాపర్గా రావట్లేదు, నా దగ్గర ఇవి పోగై ఉంటాయి. పిఎఫ్ ట్రస్ట్ మాదే, మా సొంత ట్రస్టే. ఎగ్జామ్షన్ తీసుకున్నాం కాబట్టి పిఎఫ్ నిధులన్నీ మా దగ్గర ఉంటాయి. నార్మల్గా ఎగ్జామ్షన్ లేకుండా కనుక ఏదైతే రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషన్ దగ్గరికి వెళ్తే ప్రతి రూపాయి అక్కడికి వెళ్ళి జమ అయితే అక్కడ నుంచి ఉంటుంది. కానీ ఇప్పుడు అట్ట కాదు, మా కార్పస్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఉదాహరణకు నేను ఎంప్లాయీగా ఉన్నా, నా దగ్గర 4,000 రూపాయలు నావి ప్లస్ యాజమాన్యం ఇవ్వాల్సిన 4,000 రూపాయలు నాకు ఇవ్వాలి అనుకుంటే, ఇప్పుడు ఈ 4,000 రూపాయలు నా దగ్గర రికవర్ చేసుకుని యాజమాన్యం దగ్గర ఉంచుకున్నారు, వీటిని వాడుకున్నారు. వాళ్ళు ఇవ్వాల్సిన 4,000 ట్రస్ట్కి ఇవ్వకుండా అది వాడేసుకున్నారు. ఆ రకంగా ప్రభుత్వం దగ్గర నుంచి ఏవైతే రావాల్సిన నిధులు ఉన్నాయో అవి రాని దాని పేరుతోటి ఈ డబ్బులు వాడేసుకొని కార్మికులు అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు మరి కార్మికుల పరిస్థితి ఏమంటారు? అయితే ఇప్పుడు పిఎఫ్ వరకు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు కొత్తగా హైయర్ పెన్షన్ కోసం వచ్చిన డిమాండ్ నోటీసులు వస్తే ఆ డబ్బులు జమ చేస్తున్నారు. కానీ అసలు బేసిక్ అంశం ఏంటంటే ఆర్టీసీ యాజమాన్యం ఈ రోజు కూడా ఇంకో 2,000 కోట్ల రూపాయలు పిఎఫ్ ట్రస్ట్కి జమ చేయలేదు. వడ్డీతో సహా కలిపితే ఇప్పుడు కోర్టు కేసులో ఉన్న దాన్ని బట్టి కనుక పరిశీలిస్తే 3,440 కోట్ల రూపాయలు ఆర్టీసీ పిఎఫ్ ట్రస్ట్కి జమ చేయాలి. ఈ పిఎఫ్ ట్రస్ట్కి జమ చేయకపోతే దాని ఇంట్రెస్ట్ నష్టపోతారు. ఈ ఇంట్రెస్ట్ నష్టపోవడం అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ రేపు ఏదైనా సందర్భం వచ్చి ఈ కంపెనీ ఈ ఆర్టీసీ కనుక లిక్విడేట్ అయిపోతే అప్పుడు మొత్తం పిఎఫ్ డబ్బులన్నీ ఎవరి ఖాతాలో ఎంత ఇవ్వాలో ఇచ్చేదానికి డబ్బులు ఉండవు. ఎంతో కొంతమందికి నష్టం చేసే పరిస్థితి వస్తే అట్లా కాకుండా ఉండాలంటే ట్రస్ట్గానే జాగ్రత్తగా నడపాలి. దాని డబ్బులు ఏ నెల కారణాలు ఇవ్వాలి, అవి ఇచ్చే పరిస్థితి లేదు. అలాగే సీసీఎస్ కూడా అదే చేస్తుంది. సీసీఎస్ కూడా 1,500 కోట్ల రూపాయల సంస్థ. అది కార్మికుల సొమ్ము 1,500 కోట్లు కార్మికులది. ఒక్క రూపాయి కూడా యాజమాన్యం కానీ ఇంకేది లేదు. అటువంటి సంస్థకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ప్రాపర్గా ఇవ్వకుండా అవి కూడా అక్కడ పెట్టుకొని దాన్ని వడ్డీ చెల్లించిన దాని ఫలితంగా కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఇవి ప్రభుత్వ విధానాల్లో నుంచి ఆర్టీసీ నడపడం కోసం వాడుకున్న డబ్బులు అవి. ఇది ప్రభుత్వం బాధ్యత వహించాలి. అందుకే మేము అడుగుతుంది ప్రభుత్వం ఆ డబ్బుల్ని ఆర్టీసీకి ఇవ్వండి, ఇస్తే మావి వస్తాయి. ఎందుకంటే 2022 ఏప్రిల్ నుంచి రిటైర్ అయిన వాళ్ళకి ఎవరికి రిటైర్మెంట్ లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వట్లే. ఇప్పుడు గ్రాట్యుటీ కూడా 6 నెలలు 7 నెలలు దాటిన దాకా గ్రాట్యుటీ ఇవ్వట్లే. 2017 పే ఏరియాస్ అట్లనే బాకీ ఉంది. 2014 నుంచి లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వట్లేదు. ఇవన్నీ పెండింగ్, కోటాను కోటి రూపాయలు ఇవన్నీ కార్మికులకు రావాల్సినవే. ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను, నేను పోయిన ఆగస్టులో రిటైర్ అయిపోయా. ఇంకా నాకు 20 లక్షలు కార్పొరేషన్ నుంచి రావాలా, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఓకే, ఇంకా నాకు 2021 పే స్కేల్ అమలు అయితే దాని బాబు డబ్బులు కూడా రావాలా. ఇట్లా లెక్కేస్తే నాకు ఒక్కడికి 30 లక్షల రూపాయల సంస్థ నాకు బాకీ ఉంది. ఇవి ఎప్పుడు వస్తే నా ఇంట్లో వాళ్ళు అడిగితే నేను సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఇది ఆర్థికంగా వస్తుందో ఇబ్బంది. ఓకే, 2019లో ఎంవి యాక్ట్ తీసుకొచ్చారు కదా, దాని పరిస్థితి ఎలా ఉంది? మెరుగైందంటారా? అసలు ఏంటి? ఎంవి యాక్ట్ తీసుకొచ్చిందే ఆర్టీసీని ధ్వంసం చేయడానికి, రోడ్డు రవాణా రంగాన్ని మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడానికి. దీంట్లో ఎందుకంటే ప్రధానంగా అగ్రిగేటర్స్ అనేదాన్ని ఉదాహరణ తీసుకొచ్చారు. అంటే యాప్ ఆధారిత సంస్థలు. అప్పటిదాకా భారతదేశంలో యాప్ ఆధారితంగా నడిచే వాటిని అమలు చేసే అంగీకరించిన ఇతర దేశాల్లో తప్ప మన దేశంలో లేవు. దాన్ని అమల్లోకి తీసుకురావడం కోసం అగ్రిగేటర్స్ అని తెచ్చారు. ఆ రకంగా ఓలా, ఊబర్, ర్యాపిడో ఇట్లాంటివి ఇప్పుడు దాదాపు పేరుకి చెప్పలేనన్ని సంస్థలు ఇప్పుడు వచ్చున్నాయి. ఇవి ప్రజా రవాణాలోకి వచ్చినాయి, గూడ్స్ రవాణాలో కూడా వచ్చినాయి. LYNK లింకు, తర్వాత ఇట్లాంటివన్నీ కూడా పోర్టర్, ఇట్లాంటివన్నీ గూడ్స్ రవాణాలో కూడా వచ్చేసింది. ఇది ఒక ప్రమాదం. ఇవి ఆర్టీసీకి పోటీగా ఆపరేషన్లో ఉన్నాయి. అట్లాగే పెట్టి ఓనర్స్ ఎవరైతే ఉంటారో, 1-2 వెహికల్స్ ఉన్న ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఇది ఒకటి. రెండోది, ఏదైతే ఎంఏ యాక్ట్ ద్వారా
ఇంతకుముందు 125వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టీసీలకు ఏదైతే ప్రత్యేక హక్కులు ఇచ్చారో ఇప్పుడు ఎంబీ యాక్ట్ ద్వారా హక్కులు లేకుండా చేశారు. రెండోది. మూడోది, ఇవాళ ఏదైతే ప్రైవేటు బస్సుల అక్రమ రవాణా ఉందో వాటి మొత్తం సక్రమ రవాణా చేసేసారు. ఎందుకంటే అది పర్మిట్ విధానంలో మార్పు చేసి, ఇంతకుముందు 2 రకాల పర్మిట్లు ఉండేది. ఒకటి స్టేజ్ క్యారేజ్ పర్మిట్, ఇంకొకటి కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిట్. ఈ 2 పర్మిట్లు ఉండేది. స్టేజ్ క్యారేజ్ అంటే ఆర్టీసీకి మాత్రమే ఉండేది, కాంట్రాక్ట్ క్యారేజ్ అంటే బయట కాంట్రాక్ట్. ఇప్పుడు అట్లా కాదు, ఒకటే పర్మిట్, నేషనల్ పర్మిట్ సిస్టమ్ అని చెప్పి తీసుకొచ్చారు. దీనికి 10,000 నుంచి 3 లక్షల రూపాయలు. అంటే టూరిస్ట్ పర్మిట్ పేరుతో కనుక తీసుకుంటే 4 వీలర్ అయితే 10,000, బస్సు అయితే 3 లక్షల రూపాయలు ఏసీకి పెడితే 1 సంవత్సర కాలం ఎన్నిసార్లు అయినా ఎక్కడి నుంచి అక్కడికైనా దేశంలో ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికైనా ఎన్నిసార్లు అయినా బస్సులు తిప్పుకునే అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 3 లక్షల రూపాయలు బస్సు అయితే 3 లక్షలు కట్టాలి. రాష్ట్రాలను సంతృప్తి పరిచింది అంటే దాంట్లో నీ వాటా నీకు ఇస్తామని రాష్ట్రాలని సంతృప్తి పరిచి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పేరుతో ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లేకపోతే ఎక్కడెక్కడ బస్సులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వందలు ఫ్లై అవుతున్నాయి. ఎందుకు ఫ్లై అవుతున్నాయి అంటే అవకాశం ఉంది కాబట్టి రోడ్డు మీద ఫ్లై అవుతుంది. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే తీసుకొస్తున్నారో, ఎలక్ట్రికల్ బస్సులు ఇప్పుడు న్యూగో ఒకటి, ఫ్లెక్స్ ఒకటి, ఇట్లాంటివన్నీ సంస్థలు వచ్చినాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇదేంటంటే వాటికి ఎటువంటి పర్మిట్ కూడా అక్కర్లేదు. ఎలక్ట్రికల్ బస్సును తీసుకొచ్చి పెట్టుకుంటే రోడ్డు మీద ఎక్కడి నుంచి ఎక్కడికైనా తెచ్చుకోవచ్చు. నీకు పర్మిట్ అడగాల్సిన అవసరం లేదు, పర్మిట్ లేదు. తెలంగాణ ప్రభుత్వం మరింతగా దానికి తోడు మొత్తం రోడ్ ట్యాక్సీని కూడా రద్దు చేసేసి ఓపెన్ మార్కెట్ పెట్టేశారు. బస్సులకి, మా ఆర్టీసీ బస్సులకు పోటీగా మీరు ఎన్ని లక్షల బస్సులను తిట్టుకోండి, మేము మిమ్మల్ని ఏమని చెప్పారంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ రకంగా మొత్తం కార్మికోద్యమాన్ని అంతా కూడా ఆర్టీసీ సంస్థని అటు ప్రజా రవాణాని, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ మొత్తాన్ని కూడా కార్పొరేట్లకు అప్పచెప్పేదాని ప్రయత్నం ఎంబీ యాక్ట్. ఇక 4వ అంశం, మొత్తం ఆర్టీఏ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ మొత్తాన్ని నిర్వీర్యం చేసి మొత్తం కార్పొరేట్ సంస్థలకే అప్పచెప్తున్నారు. లైసెన్సింగ్ సిస్టమ్ వాళ్ళే ఇస్తారు, లైసెన్స్ వాళ్ళే ఇస్తారు, ఫిట్నెస్ సర్టిఫికేట్ వాళ్ళే ఇస్తారు, మొత్తం అన్ని ప్రైవేట్ వాడే ఇస్తారు తప్ప ఈ ఆర్టీఏ డిపార్ట్మెంట్కి ఏ అవసరం లేని పద్ధతిని తీసుకొచ్చి మొత్తం అంతా డబ్బుల్ని ప్రజల నుంచి దోచుకునే దానికి కావాల్సిన అవకాశం ఇస్తాం. ఆ రకంగా ఎంబీ యాక్ట్ అనేది తీసుకురావడం, 2019 తీసుకురావడం ఆర్టీసీల మీద గుదిబండ, ప్రజల మీద కూడా గుదిబండలాగా మారింది. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక ఎలక్ట్రిసిటీ బస్సులను తీసుకొస్తే వాళ్ళకి మినహాయింపు ఇచ్చారన్నారు. ఆ కారణంగానే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ బస్సులు అంటారా? అసలు విద్యుత్ బస్సుల వల్ల లాభమా నష్టమా? విద్యుత్ బస్సుల వల్ల లాభమా నష్టం అనేది దాని యొక్క ఫలితం ఎట్లా ఉంది అనే దాన్ని, దాని ప్రభావం ఎట్లా ఉన్నదని అంచనా వేయాలి. ఏదైనా కొత్త ఇన్వెన్షన్ని మనం అంగీకరించాలి. కొత్త ఇన్వెన్షన్ అది ఎలక్ట్రికల్ అంటే ప్రత్యామ్నాయ ఇంధనం ఏదైతే ఇప్పుడు డీజిల్, పెట్రోల్ భిన్నంగా ఇప్పుడు దాన్ని ఎలక్ట్రికల్ విద్యుత్ వాహనాలు తీసుకురావాలి. దాన్ని స్వాగతిస్తున్నాం, అదేం తప్పు కాదు, దాన్ని అనుమతించాల్సిందే. మారుతున్న టెక్నాలజీని మనం వాడుకోవాల్సిందే. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ విధానాన్ని పట్టుకొచ్చి విద్యుత్ బస్సులు తీసుకొస్తామని చెప్తోంది. ఇప్పటికే 7 రకాల స్కీముల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇక్కడెక్కడ రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేదు. ఆ విధాన నిర్ణయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం లేదు. కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, కేంద్ర ప్రభుత్వమే టెండర్లు వేస్తుంది, కేంద్ర ప్రభుత్వమే రేట్ ఫిక్స్ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వమే మొత్తం నిర్ణయిస్తుంది. వాళ్ళు ఇగో మీరు ఏమైనా కావాలంటే బిడ్ వేసుకోండి. ఎవరు వేసుకోవాలి? ఇప్పుడు ఆర్టీసీ కావాలనుకోండి, తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ మీకు ఈ స్కీమ్ కింద మీకు ఇన్ని బస్సులు ఇస్తాం, మీరు అప్లై చేసుకోండి అంటే వీళ్ళు రేట్ కాంట్రాక్ట్ అని చెప్పి వీళ్ళు అప్లై చేసుకుంటే ఆ కాంట్రాక్ట్ ఇస్తారు. అంటే ఇప్పుడు 2,000 బస్సులకి మొన్న కుమార్ గౌడ కేంద్ర మంత్రి ప్రకటన చేశాడు, తెలంగాణ హైదరాబాద్ 2,000 బస్సులకు మేము పర్మిట్లు ఇస్తున్నాం, పర్మిషన్ ఇచ్చాం, దానికి ఇస్తామని. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 800 బస్సులు ఇవ్వండి, 2,000 సరిపోవని చెప్పి అడుగుతుంది. తర్వాత జరగబోయేది ఏంటి? ఈ విద్యుత్ బస్సులన్నీ కూడా 2019లో మన దగ్గర ప్రారంభమైంది. తెలంగాణలో 2019లో 40 బస్సులు వచ్చినాయి. అవన్నీ కూడా ఓన్లీ ఎయిర్పోర్ట్కి నడిచినాయి. ఆ తర్వాత మారిన పద్ధతులలో ఈ కొత్త స్కీములు అన్ని వచ్చిన తర్వాత ఇప్పుడు 2023 నుంచి 2022లో మొత్తం దేశంలో జూలై 1, 31వ తారీఖు ఒక సమావేశం జరిపి దీని మీద పాలసీ డెసిషన్ చేశారు, దాన్ని మార్పులు చేశారు. ఆ రకంగా మొత్తం ఇప్పుడు ఏవైతే ఉన్నాయో 15 సంవత్సరాలు దాటిపోయిన బస్సులు అన్నిటి స్థానంలో విద్యుత్ బస్సులు చేయాలని మొదట నిర్ణయించారు. ఆ తర్వాత మొత్తం అసలు 15,000 అనేది లేదు, ఆర్టీసీ డీజిల్ బస్సులన్నీ తీసేయాలని చెప్పి మొత్తం నిర్ణయించారు. దీనికి ఉదాహరణ కూడా ఏదైతే క్యాబ్ సదస్సు ఉందో జెనీవా, ఆ సదస్సు అడ్డం పెట్టుకొని పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్నాం అని పేరుతో చెప్తున్నారు. పర్యావరణం పరిరక్షించాల్సిందే. ఆ పర్యావరణ పరిరక్షణలో ఆర్టీసీ అగ్రభాగాన్ని ఉంది, ఇదంతా తెలుసు. కానీ ఇప్పుడు విద్యుత్ బస్సుల్లో వస్తుంది ఏంటంటే కోటాను కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇస్తున్నారు. ఉదాహరణకి మొదటి దశలో వచ్చిన బస్సులకి 2,30,00,000 రూపాయల బస్సు ఖరీదైతే 1,15,00,000 సబ్సిడీ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఆర్టీసీలకు కాదు.
నీలాంటి ప్రైవేట్ వ్యక్తులకి, ప్రైవేట్ సంస్థలకి, ఇంటర్నేషనల్ కార్పొరేట్ సంస్థలకి ఇచ్చారు. అదే స్కీమ్ని కొనసాగించారు. రెండోది ఫేమ్ 2 అని పట్టుకొచ్చారు. ఫేమ్ 2కి వచ్చేసరికి 60 లక్షల సబ్సిడీని ఇచ్చారు ఒక బస్కి. ఆ రోజుకి 1,80,00,000 బస్ ఖరీదైంది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు పిఎం ఈ బస్సు, పిఎం ఈ డ్రైవర్ స్కీమ్స్ అన్నింటిని పట్టుకొచ్చారు. ఈ దీంట్లో కాస్ట్ తగ్గిపోయిన దీంట్లో కూడా 30 నుంచి 50 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. ఈ సబ్సిడీ ఇచ్చేదంతా ఎవరికంటే కార్పొరేట్లకు ఇస్తున్నారు. ప్లస్ ఇక్కడ ఇంకో దోపిడీ ఏంటి, గ్రాస్ కాంట్రాక్ట్ పద్ధతి. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు ఉదాహరణకి మన ఎంప్లాయీ అయితే తెలుసుద్ది. ఎంప్లాయీకి పే స్లిప్ లో గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ అని వస్తుంది. గ్రాస్ శాలరీ అంటే నీకు మొత్తంగా రావాల్సిందంత అనేది ఉంటుంది. నెట్ శాలరీ అంటే నీ కటింగ్స్ అన్ని పోయి, డిడక్షన్స్ అన్ని పోయి అంత అనేది. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ అంటే అర్థం అదే, నా లాభము, నా నిర్వహణ, నా బస్ ఖరీదు, నా కూలోడి ఖరీదు, నా అన్ని ఖరీదులు, నా లాభం కూడా కలుపుకొని వేసుకొని ఇంత అని బిడ్డేసా. కాబట్టి ఆ పద్ధతిలోనే ఉంటుంది. డ్రైవర్ని వాడే పెట్టుకుంటాడు. కండక్టర్ నీవు ఇస్తే కండక్టర్ ఇచ్చుకో, లేకపోతే మానేసుకో. డ్రైవర్ తనే, మెయింటెనెన్స్ తనే, అన్ని తనే. ఓన్లీ ఆర్టీసీ యాజమాన్యం అంటే డబ్బులు కట్టే పనే ఉంటుంది. అందుకని ఆ రూపంలో ఇప్పుడు పద్ధతి ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 10,000 బస్సులు తీసుకొస్తా ఉంటున్నారు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. భారతదేశ సగటు ప్రకారం 1000 మందికి 1.2 బస్సు ఉండాలి. ఈ లెక్కన దేశంలో సరిపోవట్లేదే బాబు. కొన్ని దేశాల్లో 1000 మందికి 6 బస్సులు 7 బస్సులు కూడా ఉంటున్నాయి. ఇక్కడ సరిపోవు, ఇటు పెంచడానికి గత అనేక సంవత్సరాలుగా చెప్తున్న పాలకులు చెవిని పెట్టట్లే. కానీ ఇప్పుడు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఏం మాట చెప్తున్నారంటే 1,46,000 మాత్రమే ఉన్నాయి భారతదేశంలో బస్సులు. ఈ సంఖ్య 8 లక్షలకి పెంచాలి. మంచిది, మేము కూడా సంతోషం అని చెప్తున్నాం. 8 లక్షలు పెంచండి, ప్రజలకు సౌకర్యం పెరుగుద్ది. కానీ ఈ బస్సులు ఏ పేరుతో పెరగాలి? విద్యుత్ బస్సులే పెరగాలి, అవి కార్పొరేట్లకే ఇవ్వాలి. అది తప్పు అంటున్నాం. కార్పొరేట్లకు కాదు, ఆ బస్సులు మీరు ఇవ్వండి, ఆర్టీసీలకే ఇవ్వండి. మీరు ఎవరికైతే సబ్సిడీలు ఇస్తున్నారో వాటి ఆపేసి ఆ డబ్బులతోటి మీరు బస్సులు కొనండి. బస్సులు కొని మాకున్న దామాష పద్ధతిలో ఇవ్వండి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 17,000 బస్సులు ఉన్నాయి. మీరు 1,00,000 బస్సులు కొంటే వాళ్ళ ప్రమాణికంగా ఎన్ని బస్సులు పోతే వాళ్ళకి ఇవ్వండి. తెలంగాణ 9,000 ఉన్నాయి, మాకు ఎన్ని వస్తాయో మాకు ఇవ్వండి. అట్లాగే ఇప్పుడు చెన్నైలో 30,000 బస్సులు ఉన్నాయి, 30,000 బస్సులకి ఎన్ని పోతే వాళ్ళ దామాష పద్ధతులు ఇవ్వండి. ఆ రకంగా మాకే ఇవ్వండి. సబ్సిడీలు మాకే ఇవ్వండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మాకే ఇవ్వండి. ఆర్టీసీలకు ఇవ్వండి. ఆర్టీసీ ఇప్పుడున్న ఉద్యోగులతో అటు నడుపుకుంటాం. కానీ ఇప్పుడు మీరు అట్లా కాకుండా గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ అని పెట్టేసరికి ఇప్పుడు డ్రైవర్లు ఉండరు. రేపు తెలంగాణ రాష్ట్రంలో 9,000 బస్సులు ఎలక్ట్రికల్ అయిపోయి ప్రైవేట్ కాంట్రాక్ట్ వాళ్ళు అయిపోతే ఇప్పుడున్న బస్సులంతా కూడా ఎవరైతే డ్రైవర్లు 17,000 మంది ఉన్నారు వీళ్ళందరూ ఇంటికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాగే కండక్టర్లు హైదరాబాద్ లో కాబట్టి కండక్టర్లు పెడుతున్నారు. మిగతా చోట్ల కండక్టర్ బెటర్, 1 మ్యాన్ సర్వీసో లేకపోతే ఇంకోటి పెడతారు. అంటే కండక్టర్లు కూడా ఇంటికి పోతారు. నువ్వు ఆర్టీసీ కార్మికులందరినీ ఇంటికి పంపించే బస్సులు తీసుకొస్తుంటే మరి ఇది ప్రజలకు ఎట్ట లాభం? ప్రజలకు కూడా నష్టమే కదా. ఎందుకంటే నా అక్క, నా తమ్ముడు, ఇంకొకళ్ళు ఉన్నారు, ఇంకో కుటుంబంలో ఉన్నారు. ఆ పిల్లడికి ఒక ఉద్యోగం ఆర్టీసీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వస్తే, నాకున్న రిజర్వేషన్ ప్రకారం నాకు అవకాశం వస్తే, నేను చదువుకున్న దానికి పరిమితిలో ఉన్నా నాకు ఉద్యోగం పర్మనెంట్ వచ్చే అవకాశం ఆర్టీసీలో ఉంటుంది. కానీ ప్రైవేట్ వాళ్ళ దగ్గర మననే చూసాం. సరిత ఢిల్లీలో 10 సంవత్సరాలు చేసి వచ్చిన అమ్మాయి డ్రైవింగ్ లోకి వచ్చింది. ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది. ఏమని చెప్పుకుంది? JBM లో ఉద్యోగం ఇప్పించామని చెప్పుకుంది. కానీ అదే ఉద్యోగం ఆర్టీసీలో కదా రావాల్సింది. అంత అనుభవజ్ఞుడైన రాలేని మొట్టమొదటి మహిళా డ్రైవర్ను కూడా ఆర్టీసీ సంస్థలో కాకుండా ప్రైవేట్ సంస్థలో పెట్టించిన ఘనత ఈ ప్రభుత్వాలకి దక్కుతుంది. అందుకని ఎలక్ట్రికల్ బస్సులు వస్తే జరగబోయేదంటే ఆ అమ్మాయి ఉదంతం చెప్తుంది. అందుకని మొత్తం అబాలిష్ అయిపోయి ఉండే పరిస్థితి ఉంటుంది. అందుకని కార్మిక సంఘాలకు మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. విద్యుత్ బస్సులు రావాల్సిందే, అవి ఆర్టీసీల ద్వారా రావాలి, ఆర్టీసీలో కొని ఉండాలి, ఆర్టీసీలో నిర్వహించేలాగా ఉండాలి, ఆర్టీసీ ఆపరేషన్ చేసేలాగా ఉండాలి. ఆపరేషన్కి ఆదాయానికి మధ్య ఏదైనా తేడా ఉంటే ఆ తేడాన్ని ప్రభుత్వం రీఎంబర్స్ చేయాలి. ఈ విధానం వస్తే ఆర్టీసీలు బ్రతుకుతాయి. రేపు భవిష్యత్తులో ప్రజలకు లాభం జరుగుతుంది తప్ప ఈ రూపంలో విద్యుత్ బస్సులు వస్తే ప్రజలకు నష్టం జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాం. అందుకే దీని మీద దేశవ్యాప్తంగా కూడా పోరాడబోతున్నాం. రేపు జూలై 27 నుంచి 29 వరకు 31వ తారీఖు వరకు కేరళలో తిరువనంతపురంలో మా అఖిల భారత మహాసభ కూడా జరుగుతుంది. దాంట్లో కూడా దీని మీద పోరాటానికి పెద్ద ఎత్తున రూపకల్పన చేయబోతున్నాం. రేపు 9వ తారీఖు సమ్మెలో కూడా అది ముఖ్యమైన డిమాండ్గా ఉంది. అన్ని కార్మిక సంఘాలు దాన్ని ఆమోదించి దీనికి వ్యతిరేకంగా పోరాటానికి ముందుకు వస్తుంది. అయితే ఇక్కడ మీరు ఇంకో విషయం ఏంటంటే ఉద్యోగాల గురించి మాట్లాడారు. ఇప్పుడు థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లకి ఆర్టీసీ ఇస్తుంది కదా, అది ఏ విధంగా అంటున్నారు? ఇది వాస్తవంగా బయటికి కనపడేది ఏదో ఆర్టీసీ ఎండీ గారు ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నారని అన్నట్టు కనపడుతుంది. కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఒకే రూపంలో ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు కోర్సు రూపంలో అమల్లోకి రాలేదు, కానీ వాటిని టోటల్గా అమలు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చి అర్థం ఏంటి? ఉద్యోగి ఇప్పుడు నాలాంటి వాడు
ఇప్పుడు ఉపన్యాసాలు చెప్తుంటారు మా వాళ్ళు రిటైర్మెంట్ అయితే ఏమని చెప్తారు, నీ ఉద్యోగంలో చేరిన రోజు నీ రిటైర్మెంట్ డేట్ ఉంది, రాసి పెట్టుంది కాబట్టి రిటైర్ అయితే రేపు భవిష్యత్తులో లేదు అది. ఎందుకంటే నీ కాంట్రాక్ట్ 3 నెలలు అయితే 3 నెలల తర్వాత ఇంటికి వాడు, 6 నెలలు అయితే 6 నెలల తర్వాత ఇంటికి వాడు, సంవత్సరం తర్వాత నీది రెన్యువల్ అయితే లేదా కూడా తెలియదు, నీ కాంట్రాక్ట్ ఉంటుందో పోతుందో తెలియదు. ఇప్పుడు ఏదైతే ఈ డోర్ యాక్సెస్ కి కంప్యూటర్ చిప్ కనుక నీకు వచ్చి ఉంటే ఆ 3వ నెల అయిపోయి దాటిపోయిన తర్వాత ఇంకా ఆ చిప్ పనిచేయదు, నీ క్లోజ్, అంటే నువ్వు లోపలికి వచ్చేదానికి కూడా అవకాశం లేకుండా తోసి అవతల బారేస్తారు. ఈ విధానాన్ని భారతదేశంలో ఇప్పుడు చట్టాలు కోర్ట్స్ రూపంలో పెట్టి అమలు కాకముందే అమలు చేస్తున్నారు, ఈ విధానం తీసుకొస్తున్నారు. అట్లాగే మొత్తం కాంట్రాక్చువల్ వ్యవస్థ వచ్చింది, రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఫిలప్ చేయట్లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ రంగంలో చూస్తే 9 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారంటే దాంట్లో 3 లక్షలు ప్రభుత్వ నేరుగా ఉద్యోగులు ఉంటే 6 లక్షల మంది 7 లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులు. ఇటుపక్క కూర్చున్నవాడు 10,000తో పనిచేస్తాడు, ఇటుపక్క కూర్చున్నాడు ₹1,00,000 పనిచేస్తాడు. ఈ వ్యవస్థ నడుస్తుంది. అందుకని దీన్ని ఇప్పటిదాకా ఆర్టీసీలో అమలు చేయడానికి ప్రయత్నం చేయలే. ఇప్పటిదాకా ఏదైనా కాంట్రాక్ట్ ఉన్నా కూడా 2005లో కాంట్రాక్ట్ డ్రైవర్స్ తీసుకున్నారు, కానీ కాంట్రాక్ట్ చట్టం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా హక్కు ఇచ్చి వాళ్ళకు కొన్ని హక్కులు ఇచ్చి ఆ రకంగా వాళ్ళని మళ్ళీ తిరిగి అందరూ 22,700 మంది రెగ్యులర్ చేయాల్సిన పరిస్థితి ఆర్టీసీలో వచ్చింది. ఇప్పుడు అది రాకుండా ఉండాలి అని అంటే థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ అనేది తీసుకొస్తున్నారు. ఎందుకంటే మాకు అవసరం ఉంది, థర్డ్ పార్టీ ద్వారా ఏజెన్సీ ద్వారా మేము తెచ్చుకుంటాం. ఆ ఏజెన్సీ ద్వారా వచ్చిన వాడికి ఏ హక్కు లేదు, వాడు ఏజెన్సీ ఎంత పే చేస్తో వాడు పే చేస్తే వాడు కారు. ఇప్పుడు తప్పించుకునే దానికి ఏం చెప్తున్నారు, ఇంతకుముందు అన్ని చట్టాల్లో ఉందండి, కాంట్రాక్టర్ కనుక పేమెంట్ సక్రమంగా చేయకపోతే ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఎవరంటే ఆర్టీసీ ప్రిన్సిపల్ ఎంప్లాయర్ కాబట్టి వాళ్ళు జీతం కానీ వాళ్ళు పిఎఫ్ కానీ వాళ్ళు ఈఎస్ఐ కానీ వాటన్నిటికీ బాధ్యత ఆర్టీసీ యాజమాన్యం వహించాలి సక్రమంగా ఇచ్చేటట్టు. ఇప్పుడు థర్డ్ పార్టీ అని ఎప్పుడైతే పెడతారో వీటన్నిటికీ యాజమాన్యం తప్పించుకుంటే ఆ యాజమాన్యానికి ఏ సంబంధం లేదు, నా డబ్బులు ఏదో అతనికి ఇచ్చేసిన అతను వేడుకోవాలి తప్ప నేను యజమాని కాదు, నీ ప్రిన్సిపల్ ఎంప్లాయర్ కాంట్రాక్టరే అని చెప్పి తప్పించుకోవడానికి కావాల్సిన పద్ధతిలో పెట్టడం ఒకటి. పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ నేచర్ లో కూడా టెంపరీ ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ తీసుకొస్తుంది. ఈ దుర్మార్గం అయింది, చట్టానికి వ్యతిరేకమైంది. అయినా ఆర్టీసీలో అమలు చేస్తున్నారు. ఆర్టీసీలో అమలు చేస్తున్నారు అంటే మొత్తం దేశం అంతా అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఆర్టీసీలో కూడా దాన్ని మొదలు పెట్టారని చెప్పాల్సి వస్తుంది. అందుకని దీన్ని ప్రతిఘటిస్తున్నాం. అంటే ఇక్కడ ఖాళీలు ఉన్నట్టయితే కనుక ఈ గతంలో ప్రైవేట్ కాకుండా వీళ్ళని రిక్రూట్ చేసుకొని ఉద్యోగాలు కల్పించేవారు. అంటే ఇక్కడ ఉద్యోగాలు కల్పించట్లేదు, థర్డ్ పార్టీలకు అప్పచెప్తున్నారంటే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నారనడంలో ఆర్టీసీ ఎప్పటికే ప్రైవేట్ అయిపోయింది. ఎవరికి బయటికి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేకపోతే నేనేం చేయలేను. కానీ మేము ఎప్పుడైతే 91 నుంచి చెప్తున్నామో ఇప్పటికి డల్ అయిపోయింది. మీరు గ్యారేజ్లోకి వెళ్ళి చూస్తే 37 పనులు ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారు. ఒక గ్యారేజ్ లో 37 రకాల పనులు ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మా సెక్యూరిటీ గార్డులలో సగం మంది పైగా ప్రైవేట్ వాళ్ళే. ఆర్టీసీలో ఉన్న వాళ్ళు సెక్యూరిటీ గార్డులోనే సగం మంది ప్రైవేట్ వాళ్ళే. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా పెట్టుకొని నడుపుకుంటున్నారు. ఇప్పుడు రిటైర్ అయిపోయిన వాళ్ళందరినీ పెట్టుకొని ఎంప్లాయ్మెంట్ లో పెట్టుకుంటున్నారు. ఇంజనీరింగ్ వ్యవస్థలో కూడా కాంట్రాక్ట్ వాళ్ళే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ల పేరుతో దాదాపు 10 మంది దాకా ఇప్పుడు వాళ్ళందరూ డిఓటీ ఏదైతే ఉందో అప్రెంటిస్ల పేరుతో వాళ్ళకి డాటా ఎంట్రీ ఆపరేటర్స్ డిఈఓలుగా పెట్టుకొని నడుపుతున్నారు. క్లర్కుల స్థానంలో కూడా వాళ్ళతో పని చేపిస్తున్నారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల స్థానంలో 30%, 35% అద్దె బస్సులు వచ్చి ఉన్నాయి. రేపు పొద్దున్న ఎలక్ట్రికల్ బస్సులు వస్తే మొత్తం కార్పొరేట్లు వస్తాయి. ఇవన్నీ జరుగుతుంటే కూడా ఇంకా ఆర్టీసీ ప్రైవేట్ కాలేదంటారా? ఇప్పటిదాకా బోర్డు ప్రైవేట్ కాలే, బోర్డు మాత్రం ఆర్టీసీ ప్రభుత్వ రంగం అని ఉంది. ఇంకా వెనకాల బస్సులు ఉన్నాయి, నడుస్తున్నాయి కాబట్టి ప్రభుత్వ రంగం ఆధీనంలో ఉంటుంది అని అనుకుంటే పొరపాటే అంటారు. పొరపాటే. ప్రభుత్వ రంగం ఆధీనంలో రేపు రాబోతున్న కాలంలో విద్యుత్ బస్సులు వచ్చి అలాగే ఇప్పుడు ఎంఎంఎస్ పేరు మండల మహిళా సమాఖ్యల పేరుతో కూడా వాళ్ళు కూడా ఇప్పుడు బస్ ఆపరేషన్ లోకి వచ్చారు. నేను ఇవాళ పత్రికలు చూసాం, ₹1 లాభాలు వచ్చినాయి మండల మహిళా సమాఖ్యలు. కానీ ఆ ₹1 ప్రజల సొమ్ము, లాభం ఎక్కడి నుంచి రాలేదు. ఎందుకంటే బ్యాంకులు ఏమో తక్కువ వడ్డీకి ఇస్తే మేము 17 మేము అదనంగా వడ్డీ కట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ అదనపు వడ్డీ ఎక్కడి నుంచి చేస్తే ఆర్టీసీ మళ్ళీ ప్రజల నుంచి తెచ్చేదే కదా. అంటే ఇంకో 100 మంది దగ్గర కొట్టి ఒక 10 మందికి ఇస్తున్నారు. అదే మొత్తం అంతా కూడా చేతుల్లోకి అంతా పోతుంది. అన్ని వ్యవస్థలు పోతున్న సందర్భంలో ఇప్పుడు రిక్రూట్మెంట్ లో లేదు. ఇప్పుడు దాదాపు 11 ఏళ్ళుగా రిక్రూట్మెంట్ లేదు, కొత్త రిక్రూట్మెంట్ లేదు. ఉన్నోళ్ళు నెలకి 300, 200 మంది రిటైర్ అయిపోతున్నారు. సంవత్సరానికి 2,500 మంది, ఇంకో 4 ఏళ్ళు అయిపోతే ఇంకో 10,000 మంది పోతారు. ఆ తర్వాత మిగిలేదు ఎంతమంది ఉంటారు? అంటే ఈ సంస్థ ఇక వచ్చేదంతా ప్రైవేట్ కాంట్రాక్టర్లు, ప్రైవేట్ మల్టీనేషనల్ కంపెనీలు, వాళ్ళ అజమాయిలు తప్ప ఇంకోళ్ళు కాదు. అందుకని ఆర్టీసీ ప్రైవేటీకరణ అయిపోలేదు అనలేము, కానీ అయిపోయిందని కూడా చెప్పలేము. కానీ కనపడకుండా లోపలంతా డల్ అయిపోతుంది. ఏనుగు తిన్న ఎరగ పండులాగా మొత్తం లోపలంతా కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, బయటికి మాత్రం ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ కనపడుతుంది. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ మహిళా రంగంలో అని చెప్పేసి మాట్లాడారు. అంటే మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం అని పెట్టారు కదా. ఈ పథకం పెట్టడం వల్ల మహిళలకు మేలు జరిగిందని వాళ్ళు అనుకుంటే అసలు కార్మికులకి లాభమా నష్టమా? అంటే ఆర్టీసీలో పనిచేసేటువంటి కండక్టర్లు కానీ డ్రైవర్లకు కానీ లాభమా నష్టమా? ఇన్ టోటల్గా ఆర్టీసీకి లాభమే. ఓకే. అందుకే మేము యాక్చువల్గా ఈ ప్రభుత్వం
ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైనది ఏది ఇమీడియట్ గా అమలు చేయగలిగేదంటే ఏ పైసా ఖర్చు లేకుండా అమలు చేయగలిగేది మహిళలకి ఉచిత ప్రయాణం చేసే అవకాశం ఉంది. అందుకని దీన్నే మా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారని భావించి నేనే యాజ్ ఎస్డబ్ల్యూఎఫ్ జనరల్ సెక్రటరీ నేనే ఒక వ్యాసం రాశా అధికారికంగా మా వైఖరిని చెప్తూ మేము ఈ స్కీమ్ని స్వాగతిస్తున్నాం, మంచిది. ఇవాళ ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఉత్పత్తిలోకి వస్తాయి, కొనుగోలులోకి వస్తే, ఆ కొనుగోలులోకి వస్తే దాని ఉత్పత్తి పెరుగుద్ది. ఆ రకంగా మళ్ళా మనీ సర్క్యులేషన్లోకి వస్తే రాష్ట్ర జీడిపి పెరుగుద్ది, దాంట్లో భాగస్వామ్యం అవుద్ది. కాబట్టి ఇది మంచిదే, ఈ పథకం మంచిదే. ఆ కుటుంబాలు ఎంతో కొంత ప్రతి కుటుంబం 2 నుంచి 4 వేల రూపాయల దాకా ఆర్థికంగా వెసులుబాటు దొరికే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ మంచిదే, దీన్ని స్వాగతిస్తున్నాం. కానీ దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ కింద ఆ ప్రభుత్వం కనుక అమలు చేయకపోతే నష్టం జరుగుద్ది అని చెప్పి. ఏంటి ఆ కండిషన్స్ అంటే ప్రజల అవసరాలు పెరుగుతాయి. ఇప్పుడేమో నార్మల్గా టికెట్ కొనుక్కొని పోయేటప్పుడు ప్రయాణం తగ్గితే తగ్గొచ్చు, కానీ రేపు ఫ్రీ వచ్చిన తర్వాత ప్రయాణాల సంఖ్య పెరుగుద్ది, ప్రయాణికుల సంఖ్య పెరుగుద్ది, మహిళల సంఖ్య పెరుగుద్ది. దానికి అనుగుణంగా నువ్వు బస్సులు పెంచకపోతే ప్రజల నుంచి నిరసన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బస్సులు పెంచాలి. 2, ఇప్పుడు ఏవైతే నువ్వు ఫ్రీ అంటున్నావో ఫ్రీ అనే దాన్ని కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి ఆ డబ్బులను ఆర్టీసీకి ఇవ్వకపోతే ఆర్టీసీ సంస్థ నిర్వహణ తీవ్రమైన కష్టాల్లో ఉంటుంది. అది బస్సులు నడపలేదు, సిబ్బందిని రిక్రూట్ చేసుకోలేదు, ఒక్క సౌకర్యం కూడా ఇయ్యలేనప్పుడు తిరిగి మళ్ళీ అది ప్రభుత్వం మీదకే వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా ఉండకూడదని అంటే కూడా ఖచ్చితంగా మళ్ళీ నువ్వు నిధులన్నింటినీ కూడా సక్రమంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా ఉండాలి. 3వది ఆర్టీసీ బస్సుల కొనుగోలుకి విస్తరణకు అవసరమైన నిధుల్ని మీరు అన్నింటిని కూడా ఇచ్చి ఎప్పటికప్పుడు వాటిని అప్గ్రేడ్ చేయాలి. ఇవి చేయకపోతే భవిష్యత్తులో ఈ స్కీమ్ గానే ఉంటది, మహిళలకు ఫ్రీ తెలంగాణలో ఉందని ఉంటది, కానీ ఆచరణలో ఉపయోగించుకునే వాళ్ళు కూడా ఉండరు అనేది చెప్పాం. ఈ సంవత్సరాల కాలం అనుభవంలో అదే కనపడుతుంది. ఈ రాష్ట్రంలో 12,776 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీలు ఉన్నాయన్నమాట 12,776. అది కాక 5,000 పైచిలుకున్న జనాభా ఉన్న హ్యామ్లెట్స్ ఇంకొక 8,000 ఉన్నాయి. అంటే ఈ రాష్ట్రంలో 20,000 గ్రామాలు ఉన్నాయి. 20,000 గ్రామాలు ఉంటే ఇప్పుడు బస్సులు తిరుగుతున్న సంఖ్య 9,000. ఇంకో 11,000 గ్రామాలకు బస్సు లేదు. అంటే ఇప్పుడు నువ్వు స్కీమ్ పెట్టినప్పటికి కూడా 11,000 గ్రామాల మహిళలు ఫ్రీగా ఉపయోగించుకునే పరిస్థితిలో లేరు. మరి వాళ్ళకి నీ మీద కోపం వద్దా, ప్రేమ వస్తుందా? కోపం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు బస్సు ఎక్కాలంటే బస్సులు అందే పరిస్థితి లేదు. రోజుకు 100-200 మండలాల్లో ఆందోళన జరుగుతున్నాయి. ఆరోపణ జరుగుతున్నదాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. పట్టించుకోవాలంటే బస్సులు పెంచాలి, బస్సులు పెంచాలంటే డబ్బులు కావాలి. ప్రభుత్వం మా దగ్గర డబ్బులు లేవంటే ఆర్టీసీ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది ఒక భాగం. రెండో భాగం కార్మికుల వైపు నుంచి. ఏదైతే ఈ స్కీమ్ అమలు చేసిన 14 రోజులకే ఎస్డబ్ల్యూఎఫ్ గా మేము ఒక రిప్రజెంటేషన్ 11 పాయింట్లతోటి గౌరవ ఎండి గారికి, ఈ స్కీమ్లో ఈ లోపాలు ఉన్నాయి, ఈ నష్టం జరుగుతుంది, చేయని తప్పు కూడా కార్మికులు బలే అవకాశం వస్తుంది, టిమ్ములో సాఫ్ట్వేర్లో మీరు మార్పులు చేయకపోతే అది నష్టం జరుగుద్ది. పెయిడ్ టికెట్ అంటే 0 టికెట్ అంటేనే మహిళలకు ఇచ్చేది, పెయిడ్ టికెట్ అంటే పురుషులకు ఇచ్చేది. కాబట్టి పెయిడ్ టికెట్ నొక్కినప్పుడు కూడా 0 టికెట్ వస్తుంది. అనివార్యంగా అప్పుడు కేసు ఏమో డబ్బులు తీసుకొని టికెట్ ఇవ్వలేదని కేసు రాస్తున్నారు, ఇంటికి పంపిస్తున్నారు. ఆ రకంగా నెలకి 15 నుంచి 20 మంది కార్మికులు ఇంటికి పోతున్నారు. ఇది తీవ్రమైన ప్రమాదం ఉంటుంది, చేయండి అని చెప్పాం. 18 నెలల అనుభవం తర్వాత కూడా ఇంతవరకు ఆ టీంలో మార్పులు చేయలేదు. ఇప్పటికి నెలకి 15 నుంచి 20 మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇది ఒక భాగం. రెండోది, ఇప్పుడు చలో అని చెప్పి ఐటీమ్స్ కూడా తీసుకొచ్చారు. అవి కూడా చాలా సీరియస్ కన్సర్న్ తోటి ఉన్నాయి, చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి వాటితోటి. ఇవన్నీ అల్టిమేట్ గా ఉద్యోగులు నష్టపోయే ప్రమాదం వస్తుంది, పని చేయలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ వల్ల పని ఒత్తిడి కూడా పెరిగింది. ఇంతకుముందు 50 మంది 40 మంది ప్రయాణికులు ఉంటే ఇప్పుడు 120, 130, 140. హైదరాబాద్ నగరంలో 136 OR అంటే 100 మంది ఎక్కే దగ్గర 136 మంది అదనంగా ఎక్కుతున్నారనే ఉంది. సర్వీస్ మొత్తం అట్లనే చేయాలంటే ఆ పేషెన్స్ ఏంటి, వాళ్ళకుండే స్టెమినా ఏంటి అనేది కూడా సమస్య ఉంది. ఆ రకంగా తీవ్రమైన పని ఒత్తిడి కార్మికుల్లో పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది, ప్రజల్లో కూడా అసంతృప్తి పెరుగుతుంది. ఎందుకంటే బస్సులు లేకపోవడం, ఇవన్నీ లేకపోవడం వల్ల. అందుకని ఈ స్కీమ్ని సమగ్రంగా స్టడీ చేయాలి, అవసరమైన మార్పులు చేయాలి. అట్లాగే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఖచ్చితంగా రూట్ని జాయింట్ సర్వే చేసి రన్నింగ్ టైం ఫిక్స్ చేయాలి. అప్పుడే కార్మికులకి ఏమైనా భద్రత దొరుకుతుంది, ప్రజలకు కూడా అవసరమైన బస్సులు పెంచడానికి అవకాశం ఉంటుంది. ఆ వైపు ప్రభుత్వం ఆలోచించట్లేదు, ఆర్టీసీ యాజమాన్యం ఆలోచించట్లేదు. కార్మికులు మాత్రం తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. అందుకనే సమ్మె వైపు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మీరు అన్నట్టుగా గ్రామాల్లో కొన్ని గ్రామాలకి ఇప్పటివరకు బస్సులు లేవని చెప్పేసి చెప్తాము. అదే విధంగా ఇప్పుడు మహానగరమైనటువంటి హైదరాబాద్ లో కూడా బస్సుల సంఖ్య మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత బస్సుల సంఖ్య పెంచారా, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చూస్తాం. ఒక్కటి కూడా పెరగలేదు. ఓకే, మేము ఆ రోజు రాష్ట్రం రాసినప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఈ రాష్ట్రంలో అత్యవసరంగా 3,000 బస్సులు కావాలి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే కనీసం 2,000 బస్సులు కావాల్సిన అవసరం ఉంటుంది. మిగతా చోట్ల 1,000 బస్సులు పెరగాలి అత్యవసరంగా. పెరగకపోతే నీడ్స్ని మీరు కాలేరండి. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో జరిగింది అదే. అనుభవంలో తేలిందేంటి, నిన్నగాక మొన్న విద్యార్థులు బస్ పాస్ ఛార్జీలు పెంచారు. అదే సందర్భంలో ఆర్డినరీ బస్సులో కాకుండా ఆర్డినరీ పాస్ తీసుకున్న వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ లో అనుమతిస్తున్నాం, ఎందుకంటే బస్సులు లేవు కాబట్టి అని అంటున్నారు. లేవని ఎందుకు అంటున్నారు?
బస్సులు లేవు. నిజంగా ఉండుంటే పెరిగుంటే బస్సులు లేవు కాబట్టి ఆర్డినరీ ఛార్జీ తోటి మేము ఎక్స్ప్రెస్ లో ప్రయాణానికి అనుమతిస్తున్నాం ఎందుకు చెప్తారు? చెప్పేదండి ఒక పక్కన బస్ పాస్ ధర పెంచారు, రెండో పక్కన ఆర్డినరీ బదులు ఎక్స్ప్రెస్ లో కూడా అనుమతిస్తున్నాం అని చెప్పారు. ఈ అల్టిమేట్ గా అర్థం ఏంటి? మీ అవసరానికి తగ్గ బస్సులు మేము ఏం లేకపోయినా ఎట్లా ఒకటి సర్దుకొని దీంట్లో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అంగీకరించినట్టే కదా. అంటే పెంచే అవకాశం లేదంటారు. పెంచే అవకాశం పెంచాలన్న కాన్సెప్ట్ లేదు. ఓకే, పెంచే అవకాశం ఎందుకు లేదు? కొంటాం ఎంతసేపు? కానీ ఇప్పుడు వస్తే ఎలక్ట్రికల్ బస్సే రావాలి. డీజిల్ బస్సులు కొనొద్దు అనేది అనుకోని ఎలక్ట్రికల్కి వెళ్తున్నారు కదా. 2000 ఇచ్చిన హైదరాబాద్కి ఇస్తాం అన్నారు, అవి తయారై రావాలి. అట్లాగే ఇంకొక 800 కావాలన్నారు, అవి తయారై రావాలి. ఇప్పుడు నా అనుభవం చూస్తే నిన్నగాక మొన్న బెంగళూరులో ఒక సంస్థ టెండర్ రద్దు చేసుకున్నారు. మాకు అక్కర్లేదు మీ బస్సులని. ఎందుకనంటే వాడు ప్రిస్క్రైబ్ చేసిన టైంలో రాలేదు. ఉదాహరణకి తెలంగాణలో ఈ పాటికి 1000 బస్సులు పైగా వచ్చి ఉండాలి, కానీ వచ్చింది కేవలం 500 బస్సులు. ఇంకా 500 బస్సులు రాలేదు. ఎప్పుడులో వస్తాయి కూడా తెలియని పరిస్థితి. అందుకని ప్రజల నీడ్ పెరుగుతోంది రోజుకి. కానీ దానికి తగ్గట్టుగా ఈగలిగే పరిస్థితిలో ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఆలోచించే స్థితిలో లేవు. ఆలోచించాలి. అందుకని డీజిల్ బస్సులు అయినా సరే కొన్ని ప్రజలకు పెట్టాలి. ఇప్పుడు 2019 సమ్మె తర్వాత ఈ హైదరాబాద్ నగరంలో 1000 బస్సులు తగ్గించారు. ఓకే, నా నష్టాలు వస్తున్నాయన్న పేరుతో 1000 బస్సులు తగ్గించారు. ఆ 1000 బస్సులు రెస్టోర్ కావాలి, అవి కాక ఇంకొక 1000 బస్సులు పెంచాలి. కానీ ఆచరణలో అవి ఏమి లేవు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం దాంట్లోనే ప్రయాణం చేస్తుంది తప్ప ప్రత్యామ్నాయాన్ని సృష్టించే పద్ధతులు లేదు. మా ప్రభ వెలిగిపోతుంది. మహాలక్ష్మితో మేము ఎన్ని కోట్లు ఇచ్చాని చెప్పడానికి తప్ప ఇస్తున్న మాట నిజమే కావచ్చు. ఎంత ఇచ్చారో అవుట్ రైట్ గా మేనేజ్మెంట్ చెప్పట్లా, వాళ్ళు చెప్పట్లా. మా లెక్క ప్రకారం నెలకు 450 కోట్లు ఇవ్వాలి. కానీ ప్రభుత్వం చెప్తున్న లెక్క 310 కోట్లు బడ్జెట్ లో పెట్టారు. మరి మిగతా 120 కోట్లు ఇంకెక్కడి నుంచి తెస్తారు? అందుకని ఇవన్నీ కూడా దీంట్లో ఈ స్కీమ్ లో ఉన్నాయి. అల్టిమేట్ గా స్కీమ్ మంచిదే. ఎప్పుడు మంచిది? ప్రభుత్వం సరైన పద్ధతులు వ్యవహరించి ప్రజలకు అవసరమైన పద్ధతులు ఇస్తే, ఆర్టీసీ కూడా ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇస్తే అది మంచిదే. కానీ ఇప్పుడు ఆ రూపంలో తేడాలు వస్తుంది. ఇది ఎటుదారి తీస్తూ చూడాల్సిన అవసరం. అయితే మొన్న ఆర్టీసీ గురించి మంత్రి గారు మాట్లాడుతూ జూన్ 30 కల్లా ఆన్లైన్ యొక్క పేమెంట్లు మహా అద్భుతంగా నడుస్తున్నాయి అంటున్నారు. కానీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్లలో ఆన్లైన్ వ్యవస్థ అనేది కార్మికులకు ఇబ్బంది అవుతుంది అని. అసలు ఏది నిజం? ఇబ్బంది పడుతున్నదే నిజం. ఓకే, మంత్రి గారు చెప్పింది అర్ధసత్యం. ఇప్పుడు డిజిటల్ పేమెంట్లు ప్రారంభించారు చాలా సర్వీసులలో. ఇప్పుడు చలో టీమ్స్ అని చెప్పి తీసుకొచ్చి పెట్టారు, ఎలక్ట్రానిక్ టీమ్సే. దాంట్లో మనం స్కానర్ పెట్టి డబ్బులు తీసుకొని సిటీలో కూడా అమలు చేస్తున్నారు. సిటీ బస్సులో కూడా దాన్ని తెచ్చారు. ఇప్పుడు అంతా యూపీఐ పేమెంట్స్ పెరిగిపోయినాయి కాబట్టి క్యాష్ ఎవరు క్యారీ చేయట్లేదు కాబట్టి ఆ పేమెంట్స్ తీసుకొచ్చి పెట్టామని చెప్పి పెట్టారు. మంచిదే. అది పెట్టగలిగితే టైం ఇస్తే దానికి దగ్గర టైం ఇస్తే. ఎందుకంటే ఒక పేమెంట్కి 1 నిమిషం పట్టిందన్న బస్సులో ఉన్న 50 మందికి పేమెంట్లు అధ్యయనం చేస్తే 50 నిమిషాలు పట్టుద్ది. మొత్తం నేను రన్నింగ్ టైమే 30 నిమిషాలు ఇచ్చి 50 నిమిషాలు వీటికే పడితే ఏంటి? అందుకని ఈ పేమెంట్కి కూడా అవసరమైన టైం ఏంటో కూడా నువ్వు రన్నింగ్ టైంని క్యాల్కులేట్ చేసుకుని రన్నింగ్ టైం ఇవ్వట్లేదు. అదొక భారం వస్తుంది. రెండోది సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఉంది, నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. నెట్వర్క్ ప్రాబ్లం వల్ల స్టక్ అయిపోతుంది. ఆ టికెట్ రావట్లేదు. ఆ డ్రైవర్ల అవస్థలు చూడాలి. కొన్ని 1 మ్యాన్ సర్వీసులుగా పోయే డ్రైవర్లు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ సిగ్నల్ కోసం స్టీరింగ్ వదిలేసి బయటికి పెట్టి సిగ్నల్ ఏమైనా వస్తే టికెట్ ఇద్దాం, టికెట్ ఇవ్వకపోతే టీటీఏలు వస్తే కేసు రాస్తారు. ప్యాసింజర్ ఒత్తిడి చేస్తున్నాడు, బస్ తోలకుండా ఎక్కువసేపు ఆలస్యం చేస్తే లేట్ అయిపోయిందని గొడవ చేస్తారు. ఇవన్నిటితో డ్రైవర్ ఒత్తిడికి గురవుతున్నారు. చాలా సీరియస్ అంశంగా ఉంది. యాజమాన్యం పట్టించుకోవట్లేదు. రెండోది, మీలాంటి జర్నలిస్ట్ ఉంటారు. జర్నలిస్టులు నాకు సీట్ బ్లాక్ చేయమని ఒక RM అడుగుతాడు, ఒక సీట్ బ్లాక్ చేసి పెట్టారు. మీరు లోపల టికెట్ 1/3 టికెట్ కొనుక్కుంటారు. కానీ ఇప్పుడు మీకేమో మెసేజ్ వచ్చింది సీట్ బ్లాక్ అయినట్టు, కానీ ఆ టిమ్ రిపోర్ట్ లో అక్కడ సీట్ బ్లాక్ అయినట్టు చూపెట్టట్లా. కాబట్టి అక్కడ డ్రైవర్ ఏం చేశాడు, మీ సీట్ కూడా ఇంకోళ్ళకి ఇచ్చేసారు. మీరు బస్ ఎక్కినప్పుడు మీ సీట్ లేదు. ఇది ప్యాసింజర్ కి తర్వాత మీకు డ్రైవర్ కి గొడవగా మారిపోయింది తప్ప యాజమాన్యం చోద్యం చూస్తూ కూర్చుంటుంది. ఇది ఉంది. అట్లాగే ఇప్పుడు ఇంతకుముందు టిమ్స్ లో ఉమెన్ ప్యాసింజర్లు ఎంతమంది ఉన్నారు, జెంట్ ప్యాసింజర్లు ఎంతమంది, పెయిడ్ ప్యాసింజర్లు ఎంతమంది ఉన్నారు లెక్క వచ్చేది. ఇప్పుడున్న దాంట్లో ఆ లెక్క రావట్లేదు. అట్లాగే ఉమెన్ ప్యాసింజర్ అమౌంట్ ఎంత, పెయిడ్ ప్యాసింజర్ అమౌంట్ ఎంత అనే స్పెసిఫికేషన్ వచ్చేది. ఇప్పుడు అది రావట్లేదు. ఆ రూపంలో ఇట్లా చూస్తే 14-15 నిమిషాలలో గతంలో ఉన్న టీమ్స్ కి ఇప్పుడు తీసుకొస్తున్న చలో టీమ్స్ల మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది, ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందుల్ని సరి చేయాల్సిన బాధ్యత యాజమాన్యాన్ని. నిజంగా మంత్రి గారి చెప్పేటప్పుడు యాజమాన్యం కూడా ఇవన్నీ ఉన్నాయండి, వీటిని సరి చేస్తామనే మాట చెప్పండి చెప్పు ఉండాలి. కనీసం అట్లా చెప్పకుండా అంతా బ్రహ్మాండంగా ఉందని చెప్పడం ఎవరిని మోసం చేయడానికో అర్థం కాలేదు. ఓకే, కార్మికులేమో సమస్య ఎదుర్కొంటున్నారు. కార్మికులే కాదు ప్రయాణికులు కూడా ఎదుర్కొంటున్నారు. వాళ్ళు డిజిటల్ పేమెంట్ కొడితే అది తీసుకోలేదు. వీళ్ళకి డబ్బులు వస్తాయో రావు అనే భయం. నేను దగ్గర రికవరీ అయిపోయింది కానీ టికెట్ అక్కడ రావట్లేదు. ఇది ఇష్యూ అయితే అక్కడికి వస్తే తప్ప టికెట్ జనరేట్ కాదు. కాబట్టి మళ్ళీ ఇంకోసారి పేమెంట్ ఇవ్వాలి. మళ్ళీ ఇంకోసారి పేమెంట్ ఇస్తే నేను 1000 రూపాయలు నీకు ఇస్తే మన ఆ డబ్బులు నాకు ఎప్పుడు వస్తాయి? నిబంధనల ప్రకారం 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత. అప్పుడు రాజోడు రెడ్డి ఎవరు, ఆ రోజు నా డ్రైవర్ ఎవరు నాకు తెలియదు. రాలేదంటే నేను ఎవరు అడగాలనే భయం ప్రయాణికులు వస్తుంది. వీటన్నిటికీ జవాబు చెప్పాల్సిన బాధ్యత ఆర్టీసీ యాజమాన్యం ఉంది. కానీ ఆ ప్రయత్నం చేయట్లేదు. మంత్రి గారికి మాత్రం అంతా బాగుంది, తెల్ల సున్నం వేసే మొత్తం గోడంతా సున్నం తెల్లగా ఉంది, దాని ధనాండకాలు ఏమీ లేవని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. దీని మీద కూడా మేము స్పందించే
ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాం. రేపు ఎల్లుండి ఆ రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ సమ్మె సందర్భంగా ఆర్టీసీ కార్మికులుగా, మీరు ఆర్టీసీ సంఘాలుగా సమ్మెలో ప్రధానంగా మీ అంశంగా మీ రంగంగా ఉన్నటువంటి డిమాండ్లు ఏంటి అసలు? ఇప్పుడు చెప్పినవన్నీ మా రంగం డిమాండ్లే. ఓకే, ఇవన్నీ మావే. కార్మికోద్యమం మీద ఆంక్షలన్నీ ఎత్తేయాలి. ఓకే, కార్మిక సంఘాలను అనుమతించాలి, కార్మికులకు ఎన్నికలు నిర్వహించాలి, మెజారిటీ సంఘాన్ని గుర్తించాలి, వెల్ఫేర్ బోర్డు రద్దు చేయాలి, వేతన ఒప్పందాలు వీటన్నిటి కార్మిక సంఘాలతో చర్చించాలి. ఇవి దీనికి సంబంధించింది. రెండోది, ఈరోజు లేబర్ కోడ్స్లో ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం సమ్మెకి వెళ్ళాలంటే 14 రోజుల ముందు సమ్మె చేయాలి, 42 రోజుల లోపు చేయాలి అంటున్నారు. రేపు లేబర్ కోడ్స్ వస్తే అమల్లోకి వస్తే 14 రోజులు, 60 రోజుల కంటే ముందు సమ్మె నోటీస్ చేయాలి, 60 రోజుల దాకా నువ్వు సమ్మెకు పోవడానికి వీల్లేదనే పద్ధతిలో పెట్టి సమ్మె చేయనీయకుండా ఉండే పద్ధతిలో రెండోది తీసుకొస్తున్నాం. మూడోది, ఇప్పుడు అనేక సందర్భాల్లో 2001 కానీ, 2009 కానీ, 2013 కానీ, 2015 కానీ, 2019 సమ్మెలలో కానీ, ఈ సమ్మెలన్నింటిలో కూడా ప్రజలు, కార్మికులు పూర్తి సంపూర్ణ మద్దతును ఆర్టీసీ కార్మికులకు ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు అట్లాంటి వాటన్నింటిని ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద చూపెట్టి బిఎన్ఎస్ సెక్షన్ 111 ప్రకారం 111 ప్రకారం శిక్షలు విధించడం అని చెప్పి పెడుతున్నారు. అంటే సమ్మె చట్టవిరుద్ధం యాజమాన్యం ఒక ప్రకటన చేస్తే ఆ సమ్మెకు మద్దతు ఇచ్చిన వాళ్ళందరినీ జైల్లో పెట్టే అవకాశం ఇస్తున్నారు. ఆర్టీసీలో సమ్మెలన్నీ నిషిద్ధమే. ఎందుకంటే సమ్మె ఎస్మా యాక్ట్ ప్రతి 6 నెలలకు ఒకసారి సమ్మెలు నిషిద్ధం అని చెప్పి ఎక్స్టెన్షన్ చేస్తున్నప్పుడు ఆర్టీసీలో చేసే ఏ సమ్మె చట్టబద్ధమైంది కాదు. అంటే ఆర్టీసీలో ఇంకా కార్మికులు సమ్మె చేసేదానికి అవకాశం లేకుండా ఇవాళ కోర్సు తీసుకొస్తున్నారు. ఆ కోర్సు ఈ ప్రభుత్వం కూడా అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు, రాష్ట్రాలు కూడా. అందుకని ఇవన్నీ అంటే ఇవాళ భారత కార్మిక వర్గంతో కలిసి పోరాడకుండా ఆర్టీసీ కార్మికోద్యమం బ్రతికే పరిస్థితి లేదు. ఇవాళ విద్యుత్ బస్సుల విధానంలో కూడా కేంద్రంలో మార్పు రావాలి, రాష్ట్ర ప్రభుత్వం ఫైట్ చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఫైట్ చేయాలంటే కార్మికులు మిగతా వాళ్ళతో కలిసి ఫైట్ చేయగలరు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వల్ల ప్రయోజనం లేదు. మరి మన గొంతు అక్కడ ఎట్టెనపడాలంటే దేశ స్రవంతిలో భాగంగానే అక్కడ పడాలి, అక్కడ ఉండాలి. అందుకని వాళ్ళు ఏదైతే ఉన్నాయో ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న బాధలు గత 6 ఏళ్లుగా ఇవన్నీ కూడా లేబర్ కోడ్స్లో అంతర్భాగంగా వచ్చినాయి. బయటికి ఆ మాట చెప్పలేదు. కానీ మొత్తం అందులో ఏదైతే ముందు చర్చించుకొని ఉన్నారో వాళ్ళు వాటిని ఇక్కడ ప్రయోగశాలగా అమలు చేశారు. ఇప్పుడు దేశం మొత్తం అమలు చేయడానికి కావాల్సిన ప్రయత్నం జరుగుతుంది. దేశం మొత్తం వాటిని ప్రతిఘటించేదానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కూడా వాటితో పాటుగా ప్రతిఘటించడానికి సిద్ధపడాలి. ఆర్టీసీ కార్మికులు అందరూ పోరాటం చేయాలి. ఆ పోరాటంలో భాగస్వామ్యం ఈ ప్రభుత్వానికి కూడా హెచ్చరిక పంపాల్సిన అవసరం ఉంది. మేమందరూ ఒకటిగానే ఉన్నాం. మా సంస్థలు రక్షించుకోవడానికి పోరాడతాం, మా సమస్యలు పరిష్కరించుకోవడానికి పోరాడతాం, రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకోవడానికి పోరాడతాం. దేశంలో ఉన్న కార్మికులు అందరూ ఒకటే అనే నినాదాన్ని మొత్తం అందరూ ఇచ్చేదానిలో భాగంగా ఆర్టీసీ కార్మికులు కూడా రేపు సమ్మెలో పాల్గొనాలి. ఆ వైపు అన్ని కార్మిక సంఘాలు ఆలోచించాలని కూడా నేను కోరుతాను. ఓకే, అంటే ఈ సమ్మె సందర్భంగా మీరు కార్మికులకు ఇచ్చే పిలుపు ఇంకేమైనా? అందరూ సమ్మెలో పాల్గొనాలి మా పిలుపు. ఇవాళ యూనియన్లు ఏంటి, అలా దాని లాయల్టీస్ ఏంటి, ఇవి కాసేపు మర్చిపోండి. ఈ రోజు హక్కుల కోసం పోరాటం జరుగుతుంది. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల రక్షణ కోసం పోరాటం జరుగుతుంది. ఇవాళ ఇండస్ట్రీలను కాపాడుకోవడం కోసం పోరాటం జరుగుతుంది. ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది. ఇవాళ రైల్వేల ప్రైవేటీకరణ, రోడ్ల ప్రైవేటీకరణ, ఎడ్యుకేషన్ ప్రైవేటీకరణ, విద్యుత్ ప్రైవేటీకరణ, అన్నింటిలో ప్రైవేటీకరణ విధానాలు తీసుకొచ్చి ప్రజల మీద భారాలు వేస్తున్నదాన్ని ఆ భారాలు మన మీద కూడా పడుతున్నాయి. అందుకని ఇవాళ ప్రతిఘటన అనేది ప్రారంభమైంది, కొనసాగుతుంది. ఆ ప్రారంభమవుతున్న దాంట్లో మనం కూడా ఉండటం ద్వారా మాత్రమే మనం రక్షించుకోగలం, మన పోరాటాలను కూడా కాపాడుకోగలం. ఈ ఆలోచనతో అన్ని కార్మిక సంఘాలు కూడా ఆలోచించాలి, కార్మికులు కూడా ఆలోచించి మీ నాయకులు రాకపోతే మీరైనా ఈ సమ్మెలో భాగస్వాములు కావడం ద్వారా రేపు జరగబోతున్న పోరాటంలో లేదా ఈ ప్రభుత్వానికి కూడా ఆర్టీసీ సమస్యల మీద కానీ ఇతర సమస్యల మీద మీరు సరైన దృక్పథంతో వ్యవహరించకపోతే మళ్ళీ మేము పోరాడాల్సి వస్తుంటే హెచ్చరికని ఈ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. అందుకని అందరూ ఆ వైపు ఆలోచించండి అని మాత్రం మేము కోరుతున్నాం. ఓకే, జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి, అదేవిధంగా కార్మికులే కాదు ప్రజలు కూడా ఈ యొక్క సమ్మెలో భాగస్వామ్యం కాకపోతే జరుగుతున్నటువంటి నష్టం ఏంటి అనేటువంటి విషయాల్ని మనతో పాటు ఉన్నటువంటి విఎస్ రావు గారు కులంకుషంగా వివరించి వారి యొక్క విలువైన సమయాన్ని మనకు కేటాయించినందుకు ధన్యవాదాలు.